భీం ఆసిఫాబాద్లో తెలంగాణ తల్లికి పూలమాల వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కార్యకర్తల సమావేశంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి పాల్గొన్న కోనేరు కోనప్ప నాయకులు. దీక్ష దివాస్ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కోనేరు కోనప్ప. దీక్షా దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు నియోజకవర్గ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆర్ఎస్పీ అభిమానులు. ఈ రకంగా 100 నియోజకవర్గాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం దీనికే కేసీఆర్ గారు కేటాయించారు. ఆయన అప్పు చేసి అభివృద్ధి చేశారు. ఇలా 2 సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏం చేశారు ఈ డబ్బులు? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 2 కళాశాలలు కానీ, 2 రోడ్లు కానీ, 2 బ్రిడ్జిలు కానీ ఎక్కడ కట్టించిన పాపాలు ఈ ఆస్తి పాపాలు జిల్లాకి కానీ 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎవరు తెలంగాణ బిడ్డలు ప్రేమ ఉంది, ఎవరు తెలంగాణ బిడ్డలు క్షేమంలో లేదు, ఎవరు తెలంగాణ బిడ్డలు చదువుకోవాలనుకోని ఒకసారి ఆనాడు ఒక విద్యార్థిని 1,80,000 పెట్టి చదివించారు కేసీఆర్ గారు. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? పురుగుల అన్నం తినలేదని రోడ్లకి ధర్నా చేస్తూ ఉన్నారు. హాస్టల్ విద్యార్థులు చచ్చిపోతూ ఉన్నారు. ఇవన్నీ ఈ పరిపాలనకి ఆ పరిపాలనకి తేడా చూడండి మిత్రులారా. కరెంటు విషయం చూస్తే మిమ్మల్ని రైతులు కలిసారు. ట్రాన్స్ఫర్ కాకపోతే తిరిగి ఇచ్చే దిక్కు లేదు. నెల రోజులు ట్రాన్స్ఫర్ కాకపోతే కూడా బద్రీనాథ్ రైతులు లంచాలు తీసుకుని ట్రాన్స్ఫర్ ఇస్తూ ఉన్నారు. ఈ దృష్టికి ఇవాళ వచ్చింది. ఆనాడు ఒక ట్రాన్స్ఫర్ కాకపోతే, ఒకవేళ కారణమైతే ఒక్కసారి సబ్స్టేషన్ పోతే 2 నిమిషాలు సబ్స్టేషన్ ఇచ్చింది అవుతుంది. ఇవాళ ఈ పరిస్థితి ఉంటే ఆనాడు ఆ పరిస్థితి ఉండి ఒక పరిపాలన దక్షుడు, ఒక గొప్ప తెలంగాణ గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కాబట్టి ఈ తెలంగాణ 10 సంవత్సరాల అభివృద్ధి ముందుకొచ్చాం. 2 సంవత్సరాల్లో తిరోగమనంలో ఉన్నాం. ఇలా కష్టాల్లో ఉన్నాం. ఇలా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సమయం ఆసక్తి. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రైతులు కానీ, ఇటు మహిళలు కానీ అందరిలో ముందుకు రావాలనుకుంటున్నాం. బతుకమ్మ చేస్తే ఆనాడు ఇష్టం వచ్చిన మాట్లాడారు. ఇలా చీరలతో గిట్టుకుని ఎవరు అయిపోయింది. నిన్న తెచ్చి ఓ చుక్కమందరికి ఇచ్చి బాలమందరికి కూడా చేసింది. బాలమందరి ఇక మాట్లాడుతున్నాను. నేను చాలా మంది చెప్తే మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. సమయం ఇప్పుడు ఎక్కువైంది. దయచేసి మిత్రులందరికీ కేసీఆర్ గారి ఒక్కసారి జైలు పంపాలని కోరుకు. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం గారి నాయకత్వం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై ఆర్ఎస్పీ. జై ఆర్ఎస్పీ. జై ఆర్ఎస్పీ. జై ఆర్ఎస్పీ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. చీలపెల్లి గ్రామ భాజపా సర్పంచ్ అభ్యర్థిగా మడావి సునీతని ప్రకటించిన సిర్పూర్ శాసన సభ్యులు డా పాల్వాయి హరీష్ బాబు. కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో ఈ రోజు సిర్పూర్ మండలం చీలపెల్లి గ్రామానికి చెందిన మడావి సునీత భారతీయ జనతా పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా పనిచేసి భాజపా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి సునీత గారిని గెలిపించి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. కాగజ్నగర్ పోలీసులకు 20 సీసీటీవీ కెమెరాలు విరాళమిచ్చిన సిర్పూర్ పేపర్ మిల్స్. కాగజ్నగర్ ప్రజల భద్రత, నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ (SPM) తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం ద్వారా కాగజ్నగర్ పోలీసు శాఖకు 20 సీసీటీవీ కెమెరాలను అందజేసింది. SPM సంస్థలో జరిగిన కార్యక్రమంలో జనరల్ మేనేజర్, HR మరియు IR ఎస్ గిరి కాగజ్నగర్ DSP వహీదుద్దీన్ గారికి సీసీటీవీ యూనిట్లను అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ ప్రేమ్ కుమార్,
రూరల్ సిఈ కుమారస్వామి, డీజీఎంఐటీ శ్రీ వి. ఎన్. ఠాకూర్, అసిస్టెంట్ మేనేజర్ సిఎస్ఆర్ శ్రీమతి రేవతి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎం.ఎస్. గిరి మాట్లాడుతూ, సమాజ సంక్షేమం, ప్రజల భద్రత పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతలో భాగంగానే ఈ సహాయం అందిస్తున్నామని తెలిపారు. మెరుగైన నిఘా వ్యవస్థలు నేర నిరోధక చర్యలకు, ప్రజల భద్రతకు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. డీఎస్పీ వహీదుద్దీన్ షిర్పూర్ పేపర్ మిల్స్కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కెమెరాలు ట్రాఫిక్ పర్యవేక్షణ, పోలీసులు నిర్వహించే రోజువారీ కార్యకలాపాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందన సామర్థ్యాన్ని మరింతగా పెంచుతాయని పేర్కొన్నారు. విరాళంగా ఇచ్చిన కెమెరాలను కాగజ్నగర్ పట్టణం మరియు గ్రామీణ పరిమితిలోని కీలక ప్రదేశాల్లో ఏర్పాటు చేసి నిఘా నెట్వర్క్ను మరింత విస్తరించనున్నారు.